హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద విడుదల కావాల్సినటువంటి 13,000 రూపాయల పెండింగ్ నిధుల మీద ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో సుమారుగా 325 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఫైల్ మీద మంత్రి లోకేష్ గారు అయితే సంతకం చేశారనమాట. సో కాబట్టి ఈ యొక్క పెండింగ్ నిధులు అనేటువంటివి ఎప్పటి నుంచి అయితే మీ బ్యాంక్ అకౌంట్స్ కు జమ అవుతుంది. సో దాని తర్వాత ఎవరెవరికి ఈ యొక్క 13,000 రూపాయలు అనేటువంటిది ఈసారి జమ కాబోతున్నాయి, ఈ వివరాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియచేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. సో మీకు కమెంట్ సెక్షన్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేసి అయితే అడగండి. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో అదే విధంగా మీరు కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుందండి. హైప్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి మర్చిపోకుండా. లేట్ చేయకుండా టాపిక్ లో కనుక వచ్చేసినట్లయితే, సో రాష్ట్రంలో మనకు ఈ తల్లికి వందనం పథకం కింద ఇంకా కూడా 13,000 రూపాయలు చాలా మందికి అయితే జమ అవ్వవలసి అయితే ఉందన్నమాట. సో ఇప్పటికీ నేను ప్రీవియస్ గా పెట్టినటువంటి వీడియోస్ కి కమెంట్స్ కింద డైలీ అడుగుతూనే ఉన్నారు, ఈ యొక్క పెండింగ్ నిధులు అనేటువంటివి ఎప్పుడు జమ అవుతాయి, మాకెప్పుడు ఈ నిధులు అనేటువంటివి అయితే జమ అవుతాయి అని. సో అయితే ప్రభుత్వము తాజాగా ఈ పెండింగ్ నిధుల మీద గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. మంత్రి నారా లోకేష్ గారు సుమారుగా 325 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఫైల్ మీద అయితే సంతకం చేశారనమాట. ఈ యొక్క నగదు అనేటువంటిది ఎవరెవరికైతే జమ కాబోతున్నాయో, ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయో నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ విధంగా అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. సో ఈ యొక్క తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి మంత్రి లోకేష్ గారు ఆమోదం అయితే తెలిపారనమాట. సో ఈ యొక్క విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి ఆయన పెండింగ్ లో ఉన్నటువంటి 325 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేసే ఫైల్ మీద సంతకం చేశారు. ఓకేనా? సో కాబట్టి దీంతో త్వరలోనే విద్యార్థుల యొక్క ఖాతాల్లోకి, విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు అనేటువంటిది జమ అవబోతున్నట్లు ఆయన అయితే అప్డేట్ అయితే విడుదల చేశారనమాట. సో కాబట్టి ఈ నిధులు అనేటువంటివి ఏ క్షణమైనా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఈ నిధులు వచ్చేసి ఎవరెవరికి జమ అవుతాయి మొట్టమొదటిగా వచ్చి. ఓకేనా? సో ఎవరైతే కొత్తగా ఇప్పుడు 1వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పూర్తి చేసుకొని ఉంటారో ఈ ఇయర్ కు సంబంధించి, సో వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి, కొత్తగా ఈ అడ్మిషన్స్ పూర్తి చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ నగదు అనేటువంటిది జమ అవుతుందండి. అలాగే ఎవరికైతే ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్ లో టు బి పెయిడ్ కావచ్చు, పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి కూడా ఈ నగదు అనేటువంటిది అయితే జమ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఫస్ట్ ఫేజ్ లో చాలా మందికి అయితే జమ కాకపోవడంతో అప్పుడు గ్రీవెన్స్ అయితే పెట్టుకున్నారండి. గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అంటే కన్ఫర్మ్ అయితే చెప్పలేను నేను, బట్ కన్ఫర్మ్ గా వచ్చేసి వీళ్ళకైతే జమ అవుతాయి. అంటే 1వ తరగతి అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకుంటారో కొత్తగా ఇప్పుడు, సో వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్ అయితే జమ అవుతాయి. బట్ వీళ్ళకి కూడా జమ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఈ పెండింగ్ నిధులు అనేటువంటివి ఎప్పుడు జమ అవుతాయి అని. సో మాకు డబ్బులు పడలేదు అని చాలా మంది కూడా విమర్శలు అయితే తీసుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా విడుదల చేసేందుకు అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో నేను నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను, వీళ్ళకి కూడా ఈ నగదు అనేటువంటిది విడుదల చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ ఫ్రీ సీట్ వాళ్ళకైతే ఈ నగదు అనేటువంటిది జమ చేస్తారా చేయరా? సో చాలా మంది ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆర్టీఈ ఫ్రీ సీట్ అని చూపిస్తుంది అనమాట, పేమెంట్ హోల్డ్ బై ఆర్టీఈ ఫ్రీ సీట్ అని. సో ఈ విధంగా మీకు కనుక మీ యొక్క పిల్లలకి ప్రభుత్వం తరపున ఆర్టీఈ కింద ఫ్రీ సీట్ కనుక వచ్చి మీ పిల్లలు జాయిన్ అయినట్లయితే అటువంటి వాళ్ళకైతే కన్ఫర్మ్ గా జమ కాదండి. మీరైతే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఎందుకంటే ఆ నగదు అనేటువంటిది మీ యొక్క విద్యార్థుల యొక్క స్కూల్స్ ఫీజెస్ కి ఆటోమేటిక్ గా ప్రభుత్వమే డైరెక్ట్ గా వాళ్ళకి జమ చేస్తుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్స్ కి అయితే జమ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ మీకు తప్పుగా అక్కడ చూపిస్తున్నట్లయితే ఫ్రీ సీట్ వచ్చిందని, దానివల్ల మీకు పేమెంట్ హోల్డ్ లో ఉన్నట్లయితే, సో మీరు కనుక గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే ఆ గ్రీవెన్స్ ను వాళ్ళు చెక్ చేసి, ఓకేనా, సో తర్వాత మీకు పేమెంట్ అనేటువంటిది రిలీజ్ అయ్యేందుకు వాళ్ళైతే ప్రయత్నం చేస్తారండి. బట్ ఇది కొంచెం టైం అయితే పట్టొచ్చు. ఈ
ఆర్టీ ఫ్రీ సీట్ కింద ఎవరికైతే పేమెంట్ హోల్డ్లో పడుందో, ఓకేనా. సో వాళ్ళు ఫస్ట్ అయితే దాన్ని క్యాన్సిల్ అయితే చేయించుకోవాలన్నమాట. ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫ్రీ సీట్ అని ఉంది కదా, దాన్ని అయితే ఫస్ట్ క్యాన్సిల్ చేయించుకొని దాని తర్వాత గ్రీవెన్స్ పెట్టుకొని కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, లేట్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా చాలా మందికి కూడా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపిస్తుందని చెప్తూ ఉన్నారు కదా. సో ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఎందుకు చూపిస్తుంది అంటే మాక్సిమం వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ కొంతమందికి అయితే మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే ఉండొచ్చు అండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి, దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో పెట్టుకో ఉండాలి, ఈకేవైసీ కంప్లీట్ చేసుకో ఉండాలి. ఈ 3 పక్కాగా ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల అయిపోతుంది. సో ఇన్ కేస్ ఏమన్నా రిమార్క్ వల్ల మీకు హోల్డ్లో పడి ఉండే అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. అలాగే ఈ 300 యూనిట్లు అనేటువంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు ప్రతి నెల కూడా. సో అంటే మీరు యూజ్ చేస్తూ ఉండరు, బట్ అట్లాగా రాంగ్గా రిమార్క్ అనేటువంటిది అయితే వచ్చి ఉండొచ్చు అనమాట. ఆ విధంగా వచ్చున్నా సరే 4 వీలర్ లేకపోయినా ఉన్నట్లుగా, దాని తర్వాత మీకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా పే చేస్తూ ఉన్నట్టు, ఈ విధంగా కొన్ని రిమార్క్స్ వల్ల కూడా మీకు హోల్డ్లో పడి ఉండొచ్చు. వీటి కోసం కూడా మీరు ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు వాటిని రెక్టిఫై చేసి అమౌంట్ అనేటువంటిది విడుదల చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారండి, ఓకేనా. సో మ్యాక్సిమం వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ అయితే ప్రాపర్గా చెక్ చేసి పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్లో ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అని. సో ఇవి కానీ కన్ఫామ్గా కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకు జమ కావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పెండింగ్ నిధులు, ఇప్పుడు విడుదల చేయబోతున్నటువంటి పెండింగ్ నిధులు వచ్చేసి మెయిన్ ఎవరెవరికి విడుదల చేస్తున్నారనే విషయం గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. ఇక రిమైనింగ్ వీళ్ళందరికీ ఈ 2025 రికార్డులో మీ పేర్లు చేర్చబడలేదని కూడా కొంతమందికి చూపిస్తున్నాయి అనమాట. వీళ్ళకి సంబంధించి కూడా నగదు అనేటువంటిది కొంచెం బ్యాంక్ ఖాతాలకు జమ అవడానికి లేట్ అయితే అవ్వచ్చు అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఫైనల్గా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము వాటా కూడా నగదు అనేటువంటిది రిలీజ్ అయ్యిందనమాట. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ విద్యార్థులు ఉన్నారో సో చాలా వరకు హాఫ్ ఆఫ్ అమౌంట్స్ అయితే పడ్డాయి అనమాట. స్టేట్ గవర్నమెంట్ తరపున విడుదల కావాల్సినటువంటి అమౌంట్ని అయితే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు అయితే చాలా మందికి రాలేదన్నమాట. అవి పడిన 20 రోజుల లోపల ఈ వాటా అనేటువంటిది రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఆల్రెడీ విడుదల చేశారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ అనేటువంటిది పడుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా అమౌంట్ పడినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేది తెలియచేయండి ఖచ్చితంగా మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా, ఓకేనా. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.